నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. గిరిజన మహిళలకు స్వయం ఉపాధిపై శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా బలోపేతమయ్యేలా చూడడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని గిరి కిరణం ఆగ్రో ఫారెస్ట్ లిమిటెడ్ చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ బేబీరత్నం అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం పరిధిలోని గంగవరం మండలంలో గిరి కిరణం సంస్థ డైరెక్టర్ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ వెంకటరమణ మాట్లాడుతూ, ఉపాధి కోసం గిరిజన ప్రజలు తమ గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని, దీనిని అరికట్టేందుకే గిరి కిరణం ద్వారా ఆయా గ్రామాల్లోనే ఉపాధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా గంగవరం మండలంలో గత 45 రోజులుగా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 300 మంది మహిళలకు సబ్సిడీపై జూకీ కుట్టు మిషన్లను పంపిణీ చేశామని ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలోనూ మహిళలకు ఉపాధి కల్పించే దిశగా పలు రంగాల్లో శిక్షణ ఇస్తామన్నారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా స్థిరపడేలా తమ వంతు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తీగల ప్రభ, వైసీపీ యువ నాయకులు పండా సిద్ధార్థ దొర, ఏపీఎం కోఆర్డినేటర్లు, కుట్టు శిక్షణ ఉపాధ్యాయులు, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ అండి. ఇది సుమారుగా ఒక 3 జిల్లాలు ప్రాంతాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. పాడేరు, అరకు, సాలూరు, విజయనగరం డిస్ట్రిక్ట్, అనకాపల్లి, అలాగే పోలవరం డిస్ట్రిక్ట్లో కూడా ఈ యొక్క టైలరింగ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సుమారుగా ఇప్పటికి పాడేరు ప్రాంతాల్లో చూస్తే ఒక 1500 మందికి గిరిజన మహిళలకు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అలాగే నర్సీపట్నం ప్రాంతాల్లో చూస్తే ఒక 1500 మందికి ఇవ్వడం జరిగింది. సేమ్ నర్సీపట్నం ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది కూడా. అలాగే పోలవరం జిల్లాలో చూస్తే 8 మండలాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. 8 మండలాలకి 32 మంది కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారండి. సో ఇక్కడికి ప్రతి మండలాన్ని కూడా ఒక సుమారు 22-23 గ్రూపులు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక గ్రూపుకి 25 మంది నుంచి 30 మంది గ్రూపులు గిరిజన మహిళలు శిక్షణ పొందుతున్నారు. అలాగే ప్రతి మండలాన్ని కూడా టీచర్స్ కూడా ఒక 10-15 మంది టీచర్స్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే 8 మండలాలకి సుమారుగా 120 గ్రూపులు స్థాపించడం జరిగింది. మహిళలు చూస్తే టోటల్గా 1800 మంది మహిళలు ఇప్పుడు శిక్షణ పొందుతున్నారండి. ఇప్పుడు ప్రజెంటు ఈ యొక్క కుట్టు మిషన్ ఎవరెవరు శిక్షణ పొందారో వారందరికీ కూడా ఈరోజు ఈ గంగవరం మండలంలో సుమారుగా ఒక 300 మందికి మహిళలకి కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఈరోజు చాలామంది వలసలు వెళ్తున్న గ్రామంలోనికి వెళ్తున్నారు. వాళ్ళ ప్రాంతాల్లో కంపెనీకి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటున్న గిరిజన మహిళలు కూడా చాలామంది ఉన్నారండి. అలాగే ఈ ప్రాంతాల్లో గంగవరం మండలంలో త్వరలోనే ఎవరెవరికి ట్రైనింగ్ శిక్షణ పూర్తిగా పొంది ఉన్నారో వారు ఎవరెవరు బాగా కుట్టగలుగుతున్నారు, మహిళలు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా గంగవరం మండలానికి ఒక బ్రాండెస్ కంపెనీ కూడా స్థాపించడం జరుగుతుంది. సుమారుగా ఇక్కడ ఒక 1000-1500 మంది మహిళలకి ఉపాధి ఇచ్చే అవకాశం అనేది మేము సమకూరుస్తున్నామండి. అందరూ కూడా మా సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్క మహిళ కూడా స్వయం ఉపాధి కలగాలి. వాళ్ళొక స్వయం ఉపాధి కలిగి వాళ్ళందరి జీవనోపాధికి వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలన్న ఉద్దేశపూర్వకంగా మీ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. దీంతో పాటుగా చాలామంది ఇంకా వేరే 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా మహిళలకి ఒక గ్రామాల్లో నుంచే బయటకు వెళ్లకుండా ఆ గ్రామాల్లో పనిచేసుకునే విధానంగా మేము ప్రణాళిక తయారు చేస్తున్నామండి. థ్యాంక్ యూ ఫర్ మహిళలకి రత్నం అండి. గిరికిరణం అగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్గా నేను ఉన్నాను. మనకి గిరిజన ప్రాంతంలో ఈ యొక్క రంపచోడవరం ఏరియాలో 8 మండలాల్లో మహిళలకు అంటే గ్రామాల్లో టైలరింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కంపెనీ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. మన ప్రాంతంలో ఇంత మంచి అవకాశము శారదా రావడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. అలాగే ఈ కంపెనీలో ఒక డైరెక్టర్గా నేను పనిచేస్తూ ఇంతమంది మహిళలకి ట్రైనింగ్ శిక్షణ అనేది మేము టీచర్స్ని పెట్టి గ్రామాల్లోనే ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఈ రంపచోడవరం నియోజకవర్గం అంతా కూడా ప్రతి మహిళ
ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అందరూ ట్రైనింగ్ గ్రామాల్లో నేర్చుకుంటున్నారు. మంచి శిక్షణ అనేది ఇవ్వడానికి మంచి టీచర్స్ని కూడా మేము పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గ్రామంలో ట్రైనింగ్ అనేది ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు. ఇలాంటి మంచి అవకాశం వచ్చినందుకు మహిళలందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు. అలాగే ఇంకా ఏ అయితే గ్రామాలు ఉన్నాయో ప్రతి మండలంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క ప్రోగ్రాం అనేది కొనసాగించడం జరుగుతుంది. అలాగే ట్రైనింగ్ అయిపోయిన మహిళలకి మేము మిషన్లు కూడా మేము సబ్సిడీ ద్వారా మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గంగవరం మండలంలో 100 మందికి ఈరోజు మిషన్లు అనేది ట్రైనింగ్ సెంటర్లు ఏ అయితే క్లోజ్ అయిపోతున్నాయో ఆ సెంటర్ల వాళ్ళకి 100 మందికి మహిళలకి ఈరోజు మేము మా కంపెనీ ద్వారా మిషన్లు అనేది పంపిణీ చేయడం జరిగిందండి. ఇంకా ముందు ఇంకా ఈ ప్రాంతంలో ఇంకా అనేకమైన మంచి ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చి మహిళలకి ఉపయోగపడే విధంగా మేము ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుందండి.